South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మచిలీపట్నం కాళేఖాన్పేటకు చెందిన ప్రసాద్ ఉషారాణి దంపతులు ఇద్దరు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. ఉన్నంతలో ఆనందంగానే ఉన్నారు. అయితే రాత్రి వరకు అందరితో గడిపిన ప్రసాద్ తెల్లారేసరికి రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఉషారాణి ఆమె పిల్లలు కంటికి ధారగా విలపిస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన ప్రసాద్ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతను అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఏం జరిగిందో అని భార్య పిల్లలను అడిగారు. అయితే అప్పుడే వారిలో ఉన్న టాలెంట్ను బయటకు తీశారు. ఉషారాణి దృశ్యం చిత్రం లాంటి ఓ క్రైమ్ కథను అల్లి చెప్పింది. కొడుకు బిడ్డ కూడా అదే కథను అచ్చుగుద్దినట్లు వినిపించారు. నలుగురైదుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించొచ్చారని, ప్రసాద్ను చితకబాదారని, ఆ తర్వాత బావిలో పడేసి వెళ్లిపోయారంటూ ఎక్కడా అనుమానం రాకుండా స్క్రిప్ట్ మిస్ కాకుండా అందంగా వినిపించారు. అంతేకాదు అడ్డుకోబోయిన తనను తన పిల్లలను కూడా కొట్టారని చెప్పింది. విన్నవారంతా అయ్యో పాపం ఎంత దారుణం, వీళ్ల చేతులు పడిపోను అంటూ తిట్టుకున్నారు. ఇక స్థానికులు అలా అనడంతో అమ్మయ్య మన కథ వర్కౌట్ అయిందని అందరూ నమ్మేశారు. కనుక ఇక ఏం కాదని, ప్రసాద్ ఎలాగో బతకడు గనక తమకు వచ్చిన సమస్య ఏం లేదని తమను తాము సర్ది చెప్పుకుని సంతోషపడ్డారు. విషయం కాస్త ఆ నోట పోలీసులకు చేరింది. దీంతో కథలోకి పోలీసులు ఎంట్రీ అయ్యారు. ఈసారి కూడా సేమ్ స్క్రిప్ట్ వారికి వివరించారు. వారు చెప్పింది పోలీసులతో సైతం నమ్మారు. కానీ ఎక్కడో అనుమానం. వారింటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. కానీ ప్రసాద్ ఇంటికి ఎవరూ అనుమానితులు వచ్చినట్లు కనిపించలేదు. మళ్లీ అడిగినా అదే కథ వినిపించారు. వాళ్ళు చెప్పింది నిజమేనని నమ్మినా టెక్నికల్గా ఎలాంటి ఆధారాలు లేవు. పోనీ ప్రసాద్కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీస్తే అలాంటివేం లేదని తెలిసిందే. ప్రసాద్తో ఎవరికీ ఎలాంటి శత్రుత్వం లేదని తెలిసిందే. ఈ కేసు ఖాకీలకు ఓ సవాల్గా మారింది. అయితే ఈ దృశ్యం క్రైమ్ కథలో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. రేపో మాపో చస్తాడనుకున్న ప్రసాద్ కోలుకున్నాడు. అసలు కథ ఆయన చెప్పడంతో భార్య పిల్లల కథ ఉత్తదే అని తేలింది. అసలేం జరిగింది అని ఆరా తీస్తే తన భార్య, కొడుకు, బిడ్డ ముగ్గురు కలిసి తనను చంపాలని చూశారని చెప్పడంతో అందరూ ఒక్కసారి అవక్కయ్యారు. అదేంటి, భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కదా అని అడిగితే బయటకు ఎలా ఉన్నా ప్రసాద్ ఎప్పుడూ భార్యను తిడుతూ ఉండేవాడు. చిన్న విషయాలకు సైతం సూటిపోటి మాటలు అనేవాడని తెలిసింది. దీంతో ఉషారాణి బాధపడేదే. తన బాధను బీటెక్ చదువుతున్న కొడుకు, హైస్కూల్ చదువుతున్న కూతురుకు చెప్పుకుని ఏడ్చింది. తల్లి కన్నీళ్లు చూసి బిడ్డలు కూడా కుమిలిపోయారు. అమ్మను తిడతాడా అని తండ్రి మీద కోపం పెంచుకున్నారు. ముగ్గురు కలిసి ప్రసాద్ను చంపేయాలని ప్లాన్ చేశారు. ఓ రోజు ప్రసాద్ గాఢ నిద్రలో ఉన్న టైంలో ముగ్గురు కలిసి ప్రసాద్ కాళ్ళు చేతులు కట్టేసి చితకబాదారు. అతను అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో చనిపోయాడని భావించారు. అలాగే తీసుకెళ్లి బావిలో పడేశారు. అయితే నీళ్లలో పడగానే ప్రసాద్కు మెలకు వచ్చింది. తనను కాపాడమని వేడుకున్నాడు. చుట్టుపక్కల వారు వింటే మొదటికే మోసం వస్తుందని భావించిన వారు బావిలోనే చావాలని రాళ్లు విసిరారు. రాళ్ల దెబ్బలకు మరింత అరిచాడు. ఆయన అరుపులు అందరికీ వినవస్తాయని వెంటనే బావిలోకి నిచ్చెన వేశారు. ప్రసాద్ పైకి రాగానే అతనిపై మళ్లీ దాడి చేశారు. వారు కొట్టిన దెబ్బలకు ప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చుట్టుపక్కల వారు వస్తే దుండగులు దాడి చేసి కొట్టి బావిలో పడేశారని కథ చెప్పారు. అందరూ నిజమే అని అనుకున్నారు. కానీ కొన ఊపిరితో ఉన్నాడని గమనించిన స్థానికులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. చేస్తాడనుకున్న ప్రసాద్ తిరిగి బతకడమే కాకుండా అసలు కథ వినిపించడంతో ఉషారాణి సహా కుమారుణ్ణి అరెస్టు చేసి కటకటాల బాట పట్టించారు పోలీసులు. అసలు కథ విన్న జనాలు అమ్మో తల్లి బిడ్డలు తమకు దృశ్యం సినిమా చూపించారు కదరా నాయనా అనుకున్నారు.